యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ఆరూరు గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమస్యల్ని ప్రధాన ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి సర్పంచ్ సుక్క ముత్యాలు అధ్యక్షతన జరిగిన మొదటి పాలకవర్గ సమావేశంలో వివరించడం జరిగింది. అతి ముఖ్యమైన సమస్య పాఠశాలలో కోతుల వలన అటు విద్యార్థులు ఇటు ఉపాధ్యాయులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కోతుల సమస్య పోవాలి అంటే పాఠశాల కాంపౌండ్ వాల్ పైన సోలార్ ఫినిషింగ్ ఒకటి మార్గమని కొంతమంది దాతలు ముందుకు వచ్చారు. మొదటిగా తుమ్మల నర్సయ్య సేవా సమితి కుటుంబ ఆధ్వర్యంలో తుమ్మల మురళి సృజన 50,000 రూపాయలు ప్రకటించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ డీసీసీ ఉపాధ్యక్షులు PSCS మాజీ చైర్మన్ వాకిటి అనంతరెడ్డి 50,000 రూపాయలను ప్రకటించారు. ఈ కార్యక్రమం గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొన్నారు. అరూరు గ్రామంలో చిన్న చిన్న పనులు ఉన్నా కానీ నా వంతు సహకారం చేస్తూ నేను కొన్ని ముఖ్యమైన పనులు చేశాను. కోతుల బిడ్డలతోటి హెడ్ మాస్టర్ గారు మరి సమస్యగా ఉన్నదని చెప్పుకోవడంతో పిల్లలకు ఇబ్బంది జరుగుతుంది కాబట్టి కాంపౌండ్ వాళ్ళ మీదంగా సోలార్ ఫినిషింగ్ కోసం దాతలుగా ముందుకు రావాలని కోరుకుంటున్నాం. దాతలుగా మొట్టమొదటి నేను నా సొంతంగా 50,000 రూపాయలు కూడా సోలార్ ఫినిషింగ్కు ఇవ్వడానికి నేను ఒప్పుకోవడం జరిగింది. నాతో పాటు తుమ్మల సుజన గారు కూడా సేవా సమితి తర్వాత మన సొంతంగా ఇష్ట 50,000 రూపాయలు కూడా చెప్పడం జరిగింది. దీనికి ముఖ్యంగా మన ఊరు కోసం సేవా కార్యక్రమం అందియాలని కాబట్టి ఎవరైనా ముందుకొచ్చి సొంత నిధులు ఎంతో కొంత వాళ్ళ తోచిన కాడికి ఇచ్చి అరూరు హై స్కూల్ ని కాపాడుకొని క్యాదర్ మనీషా 8వ వార్డు క్యాదర్ నరేష్ అరూరు జెడ్పీహెచ్ హై స్కూల్ కు 10,000 రూపీస్ ఇస్తున్నాను. సోలార్ కు చాలా కోతుల వద్ద ఉంది అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం గురించి మాట్లాడారు. ఈ విషయమే అందరూ గ్రామ సభల్లో చర్చ జరుగుతుంది. సోలార్ ఫెన్సింగ్ చేస్తే అక్కడ పిల్లలకి భోజన సమయంలో కూడా వాళ్ళు తినలేని పరిస్థితి కనుక ఇది ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో మేము తుమ్మల నర్సయ్య గారి సేవా సమితి అనేది ఒకటి ఉంది. మామయ్య కూడా గ్రామంలో ఏదైనా కార్యక్రమం చేయాలంటే చాలా ముందుండేవారు మామయ్య. అదేవిధంగా హై స్కూల్లో మ్యాథ్స్ సైన్స్ 2011-12లో కూడా అక్కడ ఫ్యాకల్టీ లేనప్పుడు నన్ను అడిగితే నేను 2 years మామయ్య అడిగిన వెంటనే నేను చెప్పడం జరిగింది మ్యాథ్స్ అండ్ సైన్స్. అంటే మామయ్య ఏదైనా కార్యక్రమం చేయాడానికి ముందు ఉంటుండే కనుక ఇది మామయ్యని చేపిస్తున్నాడు అనేటువంటి ఉద్దేశంతో నేను మా తుమ్మల సేవా సమితిలో మా కుటుంబ సభ్యుల తరఫున నేను 50,000 ఇవ్వాలనేటటువంటి వాళ్ళందరి మాటగా నేను వాగ్దానం చేయడం జరిగింది సోలార్ ఫెన్సింగ్ గురించి. సో దానికి మా కుటుంబ సభ్యులందరూ కూడా సహకరిస్తారని నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా పూర్వ విద్యార్థులు కూడా దీనికి కావలసినటువంటి సహాయ సహకారాలు అందించాలి. ఇది ఖర్చుతో కూడుకున్నటువంటి విషయము కనుక వాళ్ళు కూడా సహాయాన్ని అందిస్తారని కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈ విషయం చర్చకు వచ్చిన వెంటనే పెద్దలు గ్రామ సభలో పాల్గొన్నటువంటి పెద్దలైనటువంటి మాజీ జెడ్పీటీసీ పద్మానందరెడ్డి గారు వెంటనే స్పందించి వారి తరఫున 50,000 ప్రకటించారు. అదేవిధంగా 8th వార్డ్ మెంబర్ క్యాదారి మనీషా నరేష్ గారు కూడా వారి వంతుగా 10,000 ప్రకటించడం జరిగింది. చాలా సంతోషించదగిన విషయము. ఇదైతే మిగతా సభ్యులందరూ కూడా వారి వంతుగా వారి సహాయాన్ని ప్రకటిస్తారని నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా విష్ణుమూర్తి గారు అంటే చాలా సంవత్సరాలుగా స్కూల్కి ఏదైనా కావాలంటే ముందుండి దాతల సహాయంతో వారి వంతుగా సహాయాన్ని చేస్తూ ఉంటారు కనుక వారిని కూడా ఇందులో గెస్టెడ్ హెడ్ మాస్టర్ని నేను ఈరోజు అరూరు గ్రామ పంచాయతీలో జరిగిన గ్రామ సభకు అటెండెంట్ కావడం జరిగింది. మా స్కూల్ సమస్యల గురించి అడగటంలో భాగంగా ఫెన్సింగ్ గురించి అడిగినాం. బాగా కోతుల బెడద ఉంది మాకు. కిచెన్ గార్డెన్ కూడా ఉండనిస్తలేదు. పిల్లలు అన్నం తినేటప్పుడు క్లాసులు అవుతున్నప్పుడు మధ్యలో బ్రేక్లు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పెడుతున్నాయి. మేము అడగగానే వాళ్ళు ముందుకొచ్చి తుమ్మల సృజన గారు ప్లస్ వాకిట పద్మ అనంతరెడ్డి గారు తర్వాత 8th వార్డ్ మెంబర్ నరేష్ అండ్ మనీషా గారు వాళ్ళ వంతు సాయం చేస్తూ మేము దానికి డొనేట్ చేస్తామని చెప్పి ముందుకు రావడం జరిగింది. ముందుగా వాళ్ళకు ధన్యవాదాలు. అంతేకాకుండా అదే కాకుండా ఇంకా వాళ్ళు ఇచ్చేదే కాకుండా ఇంకా మీరు ఏదైనా సాయం చేసుకుంటే ఈ పాఠశాలలోనే చాలామంది విద్యార్థులు చదువుకొని ఉన్నత స్థితికి ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మీ వంతు సాయంగా చేసి మా పాఠశాల ఇక్కడ ఉన్న విద్యార్థులు మీకంటే కూడా మంచి స్థాయిలో చదువుకోవడానికి మీరు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీ వంతు సాయంగా పూర్వ విద్యార్థులు పెద్దలు అందరూ కూడా. నా పేరు చిలకమరి విష్ణుమూర్తి. నేను పాఠశాలకు సోషల్ సర్వీస్ 25 years నుంచి పాఠశాలకు కావాల్సిన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేస్తున్నటువంటి వ్యక్తిని. ఈరోజు మా అరూరు గ్రామంలో గ్రామ సభ జరగడం జరిగింది. గ్రామ సభలో మా హెడ్ మాస్టర్
పాఠశాలకు సంబంధించిన కూతురు బిడ్డల కోసం సోలార్ కావాలని అడగటం జరిగింది. ఆ సోలార్ కోసం సృజన మేడం గారు, అనంతరెడ్డి గారు మరియు నరేష్ గారు వారి వంతు వాళ్ళ కృషి వాళ్ళ సహాయం చేస్తామని చెప్పి ఒకరు 50,000, ఒకరు 50,000, ఒకరు 10,000 ఇస్తామని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా పూర్వ విద్యార్థులు, మా పాఠశాల చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులు ఎవరైనా సరే వారి వంతు వారు సహాయం చేసినట్లయితే చాలా ఖర్చు ఉంటుంది కాబట్టి ఆ ఖర్చును పూడ్చుకునే విధంగా దయచేసి గ్రామ యువకులు కానివ్వండి, పూర్వ విద్యార్థులు కానివ్వండి, గ్రామ పెద్దలు కానివ్వండి వాళ్ళ వంతు వాళ్ళ కృషి చేయాలని కోరుకుంటూ ఉపాధ్యాయుల కోరిక మేరకు మన జెడ్పీహెచ్ఎస్ అరూరులో కోతుల బెడ్డ నివారించడానికి సోలార్ సిస్టమ్ పెట్టడానికి కొంతమంది దాతలు వచ్చారు. దాంట్లో మొదటిగా వాటికి అనంతరెడ్డి గారు ధన్యవాదాలు, అదేవిధంగా సూర్య గారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఈ సోలార్ సిస్టమ్కు దాతలు ముందుకు వస్తే వారందరికీ నేను స్వీకరించి వారందరికీ